DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. సభాధ్యక్షులు మండలి విద్యాప్రసాద్ గారు, సభా వేదిక ఆసనులైన ముఖ్య అతిథులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, దేశ విదేశాల నుంచి ఎంతో ఉత్సాహంతో ఉత్తేజంతో కదం తెక్కుతూ పదం పాడుతూ ఈ మహాసభలకు వచ్చేసిన తెలుగు తల్లి ముద్దుబిడ్డలారా, రచయితలారా, మీడియా మిత్రులారా, అందరికీ వందనం, అభివందనం. మానవ నాగరికత ప్రస్థానంలో భాష పాత్ర ప్రశంసనీయం. మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు పెంచడంలో, పంచడంలో మతానికంటే, కులానికంటే, ఉపకులానికంటే, ప్రాంతీయత కంటే భాషకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఒకే తల్లి పాలు త్రాగిన ఇద్దరు బిడ్డల మధ్య కంటే ఒకే భాష మాట్లాడే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుందని ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అంటారు. ప్రపంచంలో 6,806 భాషలున్నాయి. మన భారతదేశంలో 1,652 భాషలున్నాయి. ఆ 1,652 భాషల్లో మన మాతృభాష తెలుగు భాష ఒకటి. మన మాతృభాష తెలుగు భాష 3 విధాలుగా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఒకటి సంఖ్యాపరంగా, 2 ప్రాచీనతాపరంగా, 3 ప్రాధాన్యతాపరంగా. సంఖ్యాపరంగా చూస్తే మరి పెద్దలు 12, 14 స్థానం చెప్పారు. కానీ నేను చదివిన ప్రకారంగా ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు భాష 7వ స్థానంలో ఉంది. 1 చైనీస్ భాష, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 బెంగాలీ, 6 మరాఠీ, 7 తెలుగు. మన దేశానికి సంబంధించి 4వ స్థానంలో హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు. గత కొంతకాలం వరకు మన దేశంలో 2వ స్థానంలో హిందీ తర్వాత ఉండేది. కానీ ఇటీవల కాలంలో 4వ స్థానానికి పోయింది. అంటే పరిణామ క్రమం ఏ విధంగా జరుగుతుందో దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. కానీ ఈ భూగోళం మీద ఇప్పటికీ కూడా 15 కోట్ల మంది తెలుగు భాష మాట్లాడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది, మిగతా దేశాల్లో, మిగతా రాష్ట్రాల్లో 7 కోట్ల మంది, వెరసి 15 కోట్ల మంది ఈ భూగోళం మీద తెలుగు భాష మాట్లాడుతూ ఉన్నారు. అది సంఖ్యాపరంగా. ఇక ప్రాచీనతాపరంగా తీసుకుంటే దాదాపు 2,500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మంది. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే ఐతరేయ బ్రాహ్మణములు ఆంధ్రులు అనే పదం ఆనాడే రాయబడి ఉంది. క్రీస్తు శకం 575 సంవత్సరంలో కడప జిల్లా ఎర్రగుడిపాడులో, కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కలమల్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో చోళరాజు అయినటువంటి ముత్తరాజు ధనంజయుడు కాలం నాటి తొలి తెలుగు శాసనం లభించింది. క్రీస్తు శకం 575 సంవత్సరంలో. క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి తెలుగులో సాహిత్యం లభిస్తూ ఉంది. ఆ విధంగా అతి ప్రాచీనమైన భాష మన తెలుగు భాష. ఇక ప్రాధాన్యత పరంగా తీసుకుంటే క్రీస్తు శకం 15వ శతాబ్దంలోనే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలస్ కాంటి ప్రస్తుతించాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలోనే తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు కండ ఎల్ల రూపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలచే ప్రస్తుతింపబడ్డ భాష మన తెలుగు భాష. సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. ఒక విదేశీయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకొని తెలుగు నిఘంటువును రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు. అటువంటి గొప్ప భాష మంది. నన్నయ్య పదలాలిత్యం, తిక్కన్న నుడికారాలు, ఎర్రన్న అలంకారాలు, శ్రీనాథుని శీర్షపద్యాలు, పోతనామాతుని మందార మకరందాలు, వేమన ఆటవలయలు, ఉత్పలమాల, చెంపకమాల, కవిరాజ విరాజితాలు మరింత సుసంపన్నం చేశాయి మన తెలుగు భాషను. ఓం అనే ఏకాక్షరంతో ఓంకార శబ్దాన్ని సృష్టిస్తూ ఓ అనే అక్షరంతో ప్రారంభమైన 56 అక్షరాలు గల భాష మంది. అమ్మ అనే 2 అక్షరాలతో అనిర్వచనీయమైన తల్లి బిడ్డల ఆత్మీయ అనుబంధాన్ని వ్యక్తపరిచే భాష మంది. పంచదార కన్నా, పనస తొనల కన్నా,
జుంట తేనె కన్నా జున్ను కన్నా చెరకు రసం కన్నా తెలుగు భాష తీపిరా విశ్వదాభిరామ వినరవేమ. అటువంటి మధురమైన భాష మనది. కానీ ఇటువంటి మధురమైన భాష ప్రస్తుత పరిణామక్రమం చూస్తూ ఉంటే త్వరలోనే కాలగర్భంలో కలిసిపోతుందేమో, మృత భాషగా మారిపోతుందేమో అని చెప్పేసి భయమేస్తా ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పరాయి భాషకు కిరాయి మనసులుగా తయారవుతున్నాం. ఏ ఇంట్లో చూసినా అమ్మ వద్దు మమ్మీ ముద్దు, నాన్న వద్దు డాడీ ముద్దు, తెలుగు వద్దు ఇంగ్లీష్ ముద్దు అనే విధంగా ఈనాడు ప్రతి ఇల్లు తయారవుతా ఉంది. దానికి తోడు ప్రభుత్వాలే పాఠశాల విద్యలో తెలుగు మీడియాని రద్దు చేస్తున్నాయి. కాబట్టి ఒకవైపు ప్రభుత్వాలు, ఒకవైపు ప్రజల్లో వచ్చిన ఈ మార్పు చూస్తూ ఉంటే మన మధురమైన మన మాతృభాష తెలుగు భాష మన కళ్ళ ఎదుటనే కాలగర్భంలో కలిసిపోతుందని చెప్పేసి భయమేస్తూ ఉంది. అందుకోసం తెలుగు భాషను రక్షించుకోవాల్సినటువంటి ఒక చారిత్రక సమయం ఆసన్నమైంది. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు. కన్న తల్లి కన్న భూమి ఆ స్వర్గసీమ కంటే మిన్న. అలాగే మాతృభాష కూడా. ఈనాడు చైనా 2010లోనే చట్టం చేసింది. ప్రసార సాధనాలలో చైనా భాషనే ఉపయోగించాలని చైనా ప్రభుత్వం ఒక చట్టమే చేసింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు అభివృద్ధి చెందిన అన్ని దేశాలు, ఇజ్రాయెల్ మొదలుకొని, రష్యా మొదలుకొని, జర్మనీ మొదలుకొని, జపాన్ మొదలుకొని, దక్షిణ కొరియా ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ పాఠశాల విద్యను మాతృభాష మొత్తం విద్యను కూడా మొత్తము మాతృభాషలోనే కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఫిబ్రవరి 21ని ఐక్యరాజ్యం చెందినటువంటి యునెస్కోను ప్రకటించింది. దాని తర్వాత ఇంతకుముందు రమణ గారు చెప్పినట్లు మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది, అదే బంగ్లాదేశ్. కాబట్టి ఈ యొక్క మాతృభాష తెలుగు భాష అనేది నేను కొంచెం నాన్ వెయిట్ అని కూడా చెప్తున్నాను. నాటుకోడి గుడ్డుకు ఫారం కోడి గుడ్డుకు ఎంత తేడా ఉంటుందో, నాటుకోడి మాంసానికి ఫారం కోడి మాంసానికి ఎంత తేడా ఉంటుందో, మాతృభాషకు పరాయి భాషకు అంత తేడా ఉంటుంది. మాతృభాష తెలుగు భాష నాటుకోడి గుడ్డు నాటుకోడి మాంసం అయితే, పరాయి భాషలో ఫారం కోడి గుడ్డు ఫారం కోడి మాంసంతో సమానం. మాతృభాష తల్లి పాలతో సమానం అయితే, పరాయి భాషలు పోత పాలుతో సమానం. వెంకయ్యనాయుడు గారు పదే చెప్పినట్లు మాతృభాష కంటితో సమానం అయితే, పరాయి భాషలు కంటి అద్దాలతో సమానం. కన్ను ఉంటే కంటి అద్దాలకు విలువ ఉంటుంది. ఎన్ని రకాల పోజులైనా పెట్టుకోవచ్చు. కన్నే లేకపోతే ఏం చేస్తాం? మాతృభాష అనేది భవనానికి పునాదితో సమానం. మిగతా భాషలు అంతస్తులతో సమానం. పునాది బలంగా ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. మాతృభాషలో ప్రావీణ్యం ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మన పెద్దలు ఏం చెప్పారు? జాతిపిత మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు, చివరి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, వీళ్ళందరూ కూడా పాఠశాల విద్యను, ప్రత్యేకించి ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్పించాలని చెప్పేసి ఈ పెద్దలందరూ మనకు చెప్పారు. జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350A, యునెస్కో, ఐక్యరాజ్య సమితి సర్వపతి సభ ఇవన్నీ కూడా మాతృభాషకు పెద్దపీట వేయాలని చెప్తున్నాయి. ఒక విద్యార్థి మాతృభాషలో 1 గంటలో ఒక సబ్జెక్టు మీద అవగాహన చేసుకుంటే, అదే పరాయి భాషలో 4 గంటలు అవసరమవుతుందని చెప్పేసి మనో విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి శ్వాస భాష ఒకటి. శ్వాస నశిస్తే మనిషి చస్తాడు, భాష నశిస్తే జాతి నశిస్తుంది. కాబట్టి తెలుగు భాషను, మాతృభాషను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద. ఇది ఒక వారసత్వపు ఆస్తి. భాష అనేది వారసత్వపు ఆస్తి. ఏ విధంగా మన పెద్దలు మనకు వచ్చేసి బంగారమో, భూములో, స్థలాలు, వెండో మనకు వచ్చేసి ఇస్తారో, ఆ విధంగా మన పూర్వీకులు అనేక మంది అనేక విధాలుగా కృషి చేసి తమ జీవితం అంతా ధారపోసి ఈ యొక్క అమూల్యమైన, అపురూపమైన ఈ యొక్క వారసత్వపు ఆస్తి తెలుగు భాషను మనకు అందించారు. ఈ ఆస్తికి, ఈ వారసత్వ ఆస్తికి మరిన్ని మెరుగులు దిద్ది భావి తరాల వారికి, మన పుత్ర పౌత్రాదులకు అందించాల్సిన పవిత్రమైన బాధ్యత నేటి తరానికి చెందిన మన మీద ఉంది. ఆ యొక్క భుజస్కంధాల మీద మోయాల్సిన బాధ్యత రచయితల మీద ఉంది. స్వధర్మం పరధర్మం కంటే మెరుగైనది, పరధర్మం ప్రమాదం అని చెప్పేసి భగవద్గీతలో గీతాచార్యుడు కృష్ణ భగవానుడు చెప్తాడు. స్వధర్మం పరధర్మం కంటే మెరుగైనది, పరధర్మ ఆచరణీయం,
ప్రమాదకరం అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్తాడు. కాబట్టి తెలుగు తల్లి ముద్దు బిడ్డలారా, మనందరము స్వధర్మాన్ని పాటిద్దాం, స్వభాషలో మాట్లాడదాం, స్వభాషణ తెలుగు భాషలో మాట్లాడదాం, చదువుదాం, రాద్దాం, మన బిడ్డలను కూడా అలాగే తయారు చేద్దాం. నేను తెలుగువాడిని, నా భాష తెలుగు భాష, నా తల్లి, నా జాతి తెలుగు జాతిని సగర్వంగా తల ఎత్తుకొని, గొంతు విరుచుకొని, రొమ్ము విరుచుకొని చెప్దాం. అదే సమయంలో పరభాషా ద్వేషం మనకు వద్దు. ఈ సందర్భంగా అందరి తరపున, నా అభిప్రాయం తరపున కూడా ఇంతకుముందు రమణ గారు కూడా చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ ఎస్ఎల్పి 85 జీవో 85 ఆల్రెడీ హైకోర్టు రద్దు చేసింది, కానీ ఎస్ఎల్పి అక్కడ వేశారు, దాన్ని కూడా విత్డ్రా చేసుకోవాలా. అది నంబర్ 1. రెండవది, నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు మాధ్యమంలో చదివిన వారికి కొంత రిజర్వేషన్ పర్సంటేజ్ మార్కులు ఇచ్చే ఆచారం ఉండేది. అది కాలక్రమంలో పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అదనపు మార్కులు ఉంటే మొత్తం సమస్య అంతా ఒక్కసారి పరిష్కారం అవుతుంది. ఏం అవసరం లే, మన అందరం వచ్చేసి ఇంకా ఏ ఇంట్లో చూసినా అరే మమ్మీ వద్దు అమ్మ చెప్పు, డాడీ వద్దు నాన్న చెప్పు అని తల్లిదండ్రులు వచ్చేసి ఆ పిల్లలను హెచ్చరించే పరిస్థితికి వస్తుంది. కాబట్టి 3 నుండి 5% మార్కులు, అడిషనల్ మార్కులు విద్యా ఉద్యోగాలలో తెలుగు మాధ్యమం చదివిన వారికి వేస్తే మొత్తం సమస్య అంతా పరిష్కారం అవుతుంది. ఒక్కసారి తెలుగు భాష విశ్వరూపం ప్రదర్శిస్తుందని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి నా వరకు పునర్జన్మంటూ ఉంటే 1000 జన్మలైన తెలుగువారిగా నేను పుట్టించాలని, తెలుగు భాషలో నేను చదువుకోవాలని ఆ పరమేశ్వరుని పరంధాముని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాతృభాష, జై తెలుగు భాష.